అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి తెలియకుండా మాట్లాడే మాటలతో ఎప్పుడు కూడా అవాస్తవాలు అవడం అనేది చాలా కాలంగా చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు లేటెస్ట్గా గతంలో మాట్లాడిన మాటలకి ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ నవ్వుల పాలు అవడం అనేది ఇప్పుడు చూస్తున్నాం. ఇదే విషయంలో నవ్వుల పాలు అవుతున్నారు అన్నది మాట్లాడుకునే ముందు ఇప్పటిదాకా బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో కూడా తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డి గారికి వాస్తవంగా రాజకీయ అవగాహన చాలా తక్కువ అనేది అందరికీ తెలిసిన విషయమే. అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడలేని పరిస్థితి, స్క్రిప్ట్ ఉంటే తప్ప మాట్లాడలేని పరిస్థితి, ఎవరన్నా రాసిస్తే తప్ప మాట్లాడలేని పరిస్థితి, తనంతట తనుగా సొంతంగా మాట్లాడలేని పరిస్థితి, ఇవన్నీ కూడా మనం అనేక సందర్భాల్లో చూసాం. నువ్వు కొంచెం తెలుగు రాకపోవడం అనేది పెద్ద విషయం కాదంటే, వేరే ఇంగ్లీష్ మీడియంలో చదవటం కానీ, వేరే దేశాల్లో ఎక్కడన్నా ఉండి చదవటం కానీ, ఇలాంటివన్నీ జరిగిన వాళ్ళకి కొద్దిగా ఆ భాష సమస్య ఉంటుంది. భాష సమస్యల్లో మనం పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ నాలెడ్జ్ అనేది లేకుండా మాట్లాడడం అనేది అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో రుజువైంది. గతంలో ఒకసారి దిశ చట్టం తీసుకొచ్చే ముందు కూడా దిశ విషయంలో మాట్లాడుతూ దిశ స్కూటర్ మీద వెళ్ళి టోల్ గేట్ కట్టడానికని స్కూటర్ మీద ఆగి వెళ్ళిన సందర్భంలో అని మాట్లాడారు. అందరూ నవ్వారు అప్పుడు. ఎందుకంటే అంత సీరియస్ విషయాన్ని మాట్లాడుతూ దిశ స్కూటర్ మీద వెళ్ళి టోల్ గేట్ దగ్గర టోల్ గేట్ కట్టడానికి ఆగింది అంటే, అసలు స్కూటర్లకి, సైకిళ్ళకి, బైకులకి, వీటికి టోల్ గేట్లు ఉండడం అనే విషయం కనీస జ్ఞానం అనేది లేకుండా ముఖ్యమంత్రిగా ఆ రోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడడం చాలా నవ్వులు పాలైన అంశం. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు గతంలో ఒకసారి మాట్లాడిన మాట అప్పట్లో కొంచెం సీరియస్గానే ఉంది. కానీ అది ఇప్పుడు ఆయన గతంలో మాట్లాడింది తెలిసి తెలియకుండా మాట్లాడాడు అనేది ఇప్పుడు అందరూ మాట్లాడుతున్న మాట. విషయం ఏంటంటే, నిన్ననే ఎస్సీ వర్గీకరణకి సంబంధించి సుప్రీంకోర్టు 7 సభ్యుల ధర్మాసనం తీర్పిచ్చింది. వర్గీకరణకి అనుకూలంగా తీర్పిచ్చింది. అది కూడా రాష్ట్రాలకి అధికారం కల్పిస్తూ, వర్గీకరణ చేసే అధికారాన్ని కల్పిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది. అది కూడా మెజారిటీ 6-1 మెజారిటీతో తీర్పునిచ్చింది. సో ఇక ఎస్సీ వర్గీకరణని దేశంలో ఎవరు ఆపగలిగిన పరిస్థితి లేదు. అయితే ఈ ఎస్సీ వర్గీకరణ మీద గతంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు, గతంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు చూసారా ఎంత నవ్వుల పాలు అవుతున్నాయి. అంటే నాలెడ్జ్ లేకుండా మాట్లాడాడు ఆ రోజు అని చెప్పి ఇప్పుడు అందరూ నవ్వుతున్నారు. ఆ రోజు అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాడంటే, అసలు ఈ ఎస్సీ వర్గీకరణ అనేది సాధ్యం కాదు అని మాట్లాడాడు. అది కాకుండా అసలు చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేస్తూ, ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని తెలిసి కూడా ఎస్సీల మధ్య విభేదాలు సృష్టించాలి, అంటే మాలామాదిగల మధ్య విభేదాలు సృష్టించాలని చెప్పి ఈ వర్గీకరణని గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడాడు. అది కాకుండా అసలు ఇది రాజ్యాంగం ప్రకారం కూడా ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి మాట్లాడాడు. అది కాకుండా దీన్ని ఏ కోర్టుకి వెళ్ళినా సరే దీన్ని కొట్టేస్తుందని మాట్లాడడం జరిగింది. సో ఇన్ని మాటలు మాట్లాడితే సరే, గతంలో ఇప్పుడు మనకి కోర్టుల విషయంలో చూస్తున్నాం, కింది కోర్టులో కొట్టేస్తే మళ్ళీ పై కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది, పై కోర్టులో మళ్ళీ ఏదైనా కొట్టి ఇంకా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టులో కూడా రకరకాల బెంచ్లకి. అందువల్ల ఏది కూడా ఫైనల్ డెసిషన్ వచ్చే వరకు కూడా తొందరపడి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని చెప్పాడు, రాజ్యాంగంకి వ్యతిరేకం అని చెప్పాడు, ఏ కోర్టుకి వెళ్ళినా కొట్టేస్తుందని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారికి అసలు ఏమాత్రం అవగాహన లేకుండా కావాలని మాలామాదిగల మధ్య ఈ విభేదాలు తీసుకురావడానికి ఈ వర్గీకరణ తీసుకొచ్చాడని మాట్లాడారు. చూసారా ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. కాబట్టి ఏమాత్రం నాలెడ్జ్ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి మళ్ళీ ఇప్పుడు అందరూ కూడా నవ్వుతున్నారు. అందుకే తొందరపడి ఏ మాట మాట్లాడకూడదు. అది కోర్టుల్లో ఉన్న అంశాల మీద అసలు మాట్లాడడం తప్పు. ఎందుకంటే కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందని వీళ్ళలా చెప్తారు. కాబట్టి కోర్టులు నిర్ణయాలు తీసుకునేదాకా ఓపిక పట్టాలి. అది కాకుండా గతంలో ఉషా మెహ్రా కమిషన్ కూడా చెయ్యొచ్చని చెప్పింది. అది తర్వాత అప్పుడున్న కేంద్రంలో ఉన్న రాజకీయ పార్టీలు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఉషా మెహ్రా కమిషన్ నివేదికను పక్కన పెట్టేసినాయి. కానీ
యాక్చువల్గా ఉషా మెహ్రా కమిషన్ చెయ్యొచ్చు అని చెప్పింది. మరి ఆ మాత్రం మరి నాలెడ్జ్ లేకుండా కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే అసలు కోర్టుతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం చెయ్యొచ్చు. అప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దాన్ని ఒక రాజ్యాంగ సవరణ ద్వారా చేసే అవకాశం ఉంది. అంతే తప్ప రాజ్యాంగ వ్యతిరేకమని కాదు, రాజ్యాంగ సవరణ చేసుకుని అప్పుడు కూడా చేసే అవకాశం ఉందని కూడా అప్పుడు ఉషా మెహ్రా కమిషన్ చెప్పి, అంటే ఉషా మెహ్రా కమిషన్ ఏం చెప్పిందో ఈయనకి తెలియదు, అవకాశం ఉందా లేదా ఈయనకి తెలియదు. అసలు రెండు మాదిగల మధ్య ఎందుకని ఆ 15% రిజర్వేషన్ని ఎక్కువ మంది ఉన్న మాదిగలకి న్యాయం చేయాలన్న అవగాహన కూడా ఈయనకి లేదు. ఎందుకంటే తక్కువ మంది ఉన్న మాలలు ఎక్కువ రిజర్వేషన్ పొందుతున్నారనేది అందరూ ఒప్పుకున్న సత్యం అది. ఈవెన్ ఈరోజు కూడా మాలలు ఒప్పుకుంటున్న సత్యం అది. సో అట్లాంటప్పుడు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన ఒక చట్టాన్ని ఇదేదో విభేదాలు సృష్టించడానికి తీసుకొచ్చారు. ఇది అసలు రాజ్యాంగానికే విరుద్ధము, ఇది ఏ కోర్టుకు వెళ్ళినా కొట్టేస్తుంది అని చెప్పి మాట్లాడటం ఏదైతే ఉందో అది అవగాహన రాహిత్యం. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు ఫైనల్ తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అవగాహన రాహిత్యం వీటన్నిటి చూసి నవ్వుకుంటున్నారు. మరి రాబోయే రోజుల్లో గతంలో మాట్లాడిన ఇలాంటివి ఇంకా ఎన్ని కామెడీలు బయటకు వస్తాయో చూడాలి.